మన ముందు ఎన్ని నాన్ వెజ్ కర్రీలు ఉన్నా కూడా మన మనసు ఈ కూర మీదకే వెళ్తుందండి. అది ఏంటనుకుంటున్నారా? చామగడ్డల పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఉంటే ఇక దేని వైపు కూడా చూడరు. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సుగుణ వంటింటికి స్వాగతం. ముందుగా నేను ఇక్కడ చాందుంపల్ని ఈ విధంగా శుభ్రంగా నానబెట్టి కడుక్కున్నానండి. ఎందుకంటే ఇందులో ఇసుకుంటుంది. మనం ఉడికించినప్పుడు కూడా ఇవి ఎక్కడైనా పగుళ్ళు వస్తే ఆ పగుళ్ళలోకి ఇసుక అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా శుభ్రంగా నానబెట్టి 2 సార్లు అయితే నేను కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని వీటిని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది చిక్కగా వచ్చి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉడకాలి. ఇప్పుడు వీటిని ఉడికాయో లేదో చూసుకుందాము. మనం ఈ విధంగా స్పూన్తో గుచ్చినప్పుడు ఇది చక్కగా దిగిపోయింది కదా, అంటే ఉడికిపోయినట్లే. ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి వీటిని చల్లారి పెట్టుకుని తొక్క తీసుకుందాం. చామదుంపలు అయితే ఈ విధంగా తొక్క అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాల్స్తే ఆ సైజులో కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోకూడదు, పులుసు కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాము. ఇది తడంతా పోయే వరకు ఉంచిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి పోపు ఈ విధంగా వేసాను. ఈ కూరలో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా చక్కగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. 2 ఉల్లిపాయలు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. చామదుంపల పులుసులో ఎప్పుడైనా సరే దుంపలు ఉడకబెట్టి కర్రీ వండుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది. దీనికి వేరే అంటూ చిక్కదనం రావడం కోసం చాలామంది బియ్యం పిండని లేదా శనగపిండి వేస్తూ ఉంటారు. అవేమీ వేయవలసిన అవసరం లేదండి. నేను చేసినట్లు కనుక మీరు కర్రీ చేసినట్లయితే కర్రీ అనేది చిక్కగా ఉండి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ విధంగా ఉల్లిపాయలు అయితే చక్కగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా నీరు విడిచి తొందరగా మగ్గిపోతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసి మరొకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం ఈ కర్రీలో చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది. ఇదంతా కూడా చక్కగా ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేగిపోవాలి. ఇది కొంచెం కలర్ రావాలి. అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలాగైతే ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకుందాము. టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది చక్కగా మగ్గనివ్వాలి. టమాటా అంతా కూడా గుజ్జులాగా మగ్గిపోవాలి. చామదుంపల కూర ఈ విధంగా వండుకుంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇంకా చక్కగా మగ్గనిచ్చేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారా, చక్కగా వేగిపోయాయి ఉల్లిపాయ అలాగే టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా మంచి కలర్ అయితే రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అయితే వేసుకుందాం. మనం ముందుగానే ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము. అలాగే కారం, నేను ఇక్కడ కారాన్ని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పులుసులోకి కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే 1/2 స్పూను పసుపు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము.
ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చామదుంపల పులుసు అంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను కారం 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చామదుంపలు వేసుకుందాం. నేనైతే చామదుంపల్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను కదా, ఇది ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. చాలామంది పులుసు కూరలు చేసేటప్పుడు పలుచగా ఉంటాయనేసి బియ్యం పిండి లేదంటే శనగపిండి వేస్తూ ఉంటారు కదా. చామదుంపల పులుసు కూడా అదే విధంగా పలుచగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఉడికించి కర్రీ చేసుకోవడం వల్ల పులుసు అనేది చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాలు చక్కగా మగ్గుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చక్కగా మగ్గించుకోవాలి. ఇలాగా చక్కగా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము. వాటర్ అయితే వేసేసుకుందాము. ఇవి వాటర్ అయితే సరిపోతాయి, ఎందుకంటే మనం తర్వాత చింతపండు గుజ్జు వేస్తాం కదా, కాబట్టి మనం వాటర్ ఇక్కడ తక్కువగానే వేసుకోవాలి. ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనిద్దాము. చూసారు కదా ఎంత చక్కగా కర్రీ అయితే ఉడుకుతుంది, మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాము. నేను ఇక్కడ చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈ విధంగా రసం అయితే తీసి పెట్టుకున్నాను. మీకు ఎక్కువ పులుపు కావాలంటే పులుపు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాబట్టి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఒకసారి పులుపు అయితే మనం సరి చూసుకున్న తర్వాత వేసుకుందాము, కలుపుకుందాము. ఈ కర్రీకి పులుసు అనేది మరీ పలుచగా అయితే ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. అప్పుడే ఇది మనకి గుజ్జులాగా దగ్గరగా అయ్యి బాగుంటుంది. ఇది ఉడికే కొద్దీ ఇంకొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మనం దుంపలు అయితే ఉడికించుకున్నాం కదా, చామదుంపల్లో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉడికించుకుని కర్రీ చేసుకోవడం వల్ల చక్కగా కూర అనేది దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం పులుపు చూసుకుందాము. నాకైతే పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా ఎక్కువైనా సరే మా హస్బెండ్ అయితే పులుపు ఎక్కువగా తినరు కాబట్టి నేను కొంచెం అయితే వేసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది దగ్గరగా ఉడకనిద్దామండి. ఒకసారి ఉప్పు వేసుకున్నాం కదా, కలుపుకుందాం బాగా. చూసారు కదా ఎంత సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కూర ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకు తింటుంటే ఆ పులుపు అలాగే దుంపలు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరైతే చామదుంపల కర్రీ ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు మన కర్రీ అయితే ఎలా ఉందో చూసుకుందాము. చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాము. కర్రీ అయితే బౌల్లోకి తీసేసాను. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా